హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. 70 కోట్ల ఈమెయిల్ ఐడీస్ హ్యాక్ అవడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు మనం తెలుసుకోబోతున్నాం. లిస్ట్ చాలా పెద్దది కాబట్టి ఈ లిస్ట్లో నా ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, మీ ఈమెయిల్ ఐడి ఉండొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరిదైనా కానీ ఉండొచ్చు. సో ఈ విషయం అందరికీ తెలిసేలా, అందరూ జాగ్రత్త పడేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా నమ్మకం కుదరనట్టయితే గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి 700 మిలియన్ ఈమెయిల్స్ హ్యాక్డ్ అని సెర్చ్ చేయండి, లేదా కలెక్షన్ 1 అని సెర్చ్ చేయండి. కలెక్షన్ 1 అని నేను ఎందుకు అంటున్నానో మీకు అర్థమవుతుంది. కొన్ని సెకండ్స్ వీడియో జాగ్రత్తగా గమనించండి. నేను కొన్ని వెబ్సైట్స్ ఆల్రెడీ ఓపెన్ చేశాను, ఆల్రెడీ దీనికి సంబంధించి వివరాలు కూడా చదివాను. ముఖ్యంగా ఇక్కడ Forbes.com అని కనిపిస్తుంది కదా, ఈ వెబ్సైట్లో ఉన్న ఆర్టికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం చూద్దాం. ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే బిలియన్ యూనిక్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కాంబినేషన్స్ అని చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఒకే ఈమెయిల్ అడ్రస్ మనం వేరు వెబ్సైట్స్లో ఉపయోగించవచ్చు, వేరు పాస్వర్డ్స్ కూడా ఉపయోగించవచ్చు. అందువల్ల ఇక్కడ బిలియన్ యూనిక్ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ కాంబినేషన్స్ అని చెప్తున్నారు అనమాట. కానీ యూనిక్ ఈమెయిల్ అడ్రసెస్కి వచ్చేసరికి ఈ నంబర్ 773 మిలియన్కి తగ్గుతుంది. 70 కోట్ల ఈమెయిల్ అడ్రసెస్ అయితే మాత్రం, యూనిక్ ఈమెయిల్ అడ్రసెస్ అయితే మాత్రం హ్యాక్ అవడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన స్టోరీలోకి వెళ్తే మెగా అనే క్లౌడ్ సర్వీస్ వెబ్సైట్ ఒకటి ఉంది. ఈ వెబ్సైట్లోకి ఒక ఫోల్డర్ అప్లోడ్ అయింది. ఈ ఫోల్డర్ పేరు కలెక్షన్ 1. అందుకే నేను వీడియో స్టార్టింగ్ లో కలెక్షన్ 1 అని కూడా సెర్చ్ చేయొచ్చు అని చెప్పాను. ఈ ఫోల్డర్ లో మొత్తం మీద 12,000 ఫైల్స్ వరకు కూడా అప్లోడ్ అయ్యాయి. ఈ ఫైల్స్ అన్ని కలిపి 87 GB వరకు కూడా డేటా ఉందన్నమాట. ఇది చిన్న హ్యాక్ ఏం కాదు, చాలా పెద్ద హ్యాకే. ఈ విధంగా అప్లోడ్ అయిన ఫైల్స్ లోంచి ఎవరెవరైతే డేటా అంతా డౌన్లోడ్ చేసుకొని చూసారో వాళ్ళందరూ కూడా ఈజీగా మీ ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్ ఉపయోగించి వేరు వెబ్సైట్స్ లో సర్వీస్ అన్ని కూడా ఉపయోగించవచ్చు. మరొక డేంజర్ ఏంటంటే మీరు మీ ఈమెయిల్ అడ్రస్ క్రియేట్ చేసేటప్పుడు, లేదా మీ ఈమెయిల్ అడ్రస్కి ఏ పాస్వర్డ్ అయితే ఉపయోగిస్తున్నారో అదే పాస్వర్డ్ వేరు వెబ్సైట్స్లో ఉపయోగించినట్టయితే కంప్లీట్గా మీరు మీ ఈమెయిల్ అడ్రస్ను ఉపయోగించుకోలేకపోవచ్చు. సో మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఏం చేస్తారంటే మీ ఈమెయిల్ హ్యాక్ అయిందో లేదో చెక్ చేయండి, ఇమీడియట్గా పాస్వర్డ్ కూడా మార్చుకోండి. ఇక మీ ఈమెయిల్ ఐడి హ్యాక్ అయిందో లేదో తెలుసుకోవాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి హ్యావ్ ఐ బీన్ పాన్డ్ అని సెర్చ్ చేయండి. చూస్తున్నారు కదా, టాప్లో ఈ విధంగా సెర్చ్ చేయండి. లేదా ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నాను, అక్కడ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. ఈ వెబ్సైట్ ఒక్కోసారి వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ అడ్రస్ అని ఉంది కదా, అక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ కీ చేయండి. చూసారు కదా, నేను ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ కీ చేశాను. నేను మీకు కంప్యూటర్లో చూపిస్తున్నాను, కానీ మీరు ఈ వెబ్సైట్ మీ ఫోన్లో కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఒకసారి ఈ విధంగా కీ చేసిన తర్వాత ఇక్కడ పాండ్ అనే బటన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. మీకు గుడ్ న్యూస్ అని వస్తే కనుక ఎలాంటి ప్రాబ్లం లేదు. చూస్తున్నారు కదా, గుడ్ న్యూస్ అని వచ్చింది. కానీ ఇలా రాకుండా మీకు ఏదైనా ఎర్రర్ అది వచ్చినా, హ్యాక్ అయిందని చెప్పినా కానీ ఇమీడియట్గా మీ ఈమెయిల్కి సంబంధించిన పాస్వర్డ్ అది మీరు మార్చుకోవడం మంచిది. లేదు మీకు డౌట్ ఉంది అనుకుంటే మాత్రం ఇమీడియట్గా ఇప్పుడే మీరు మీ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చుకోవచ్చు. ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ మార్చడం మాత్రమే కాదు, మీరు వేరు వెబ్సైట్స్లో ఎక్కడెక్కడైతే మీ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేశారో ఆ అన్ని వెబ్సైట్స్లో కూడా పాస్వర్డ్ మార్చుకుంటే మంచిది. లేదు ఇక్కడ రాలేదు కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మీరు ఇగ్నోర్ కూడా చేయొచ్చు. ఇక చాలా మందికి ఈ వెబ్సైట్ పైన కూడా డౌట్ రావచ్చు. ఇది ఇప్పుడే క్రియేట్ చేసిన వెబ్సైట్ కాదు, చాలా రోజులుగా ఈ వెబ్సైట్ రన్ అవుతుంది. సో మీరు ట్రస్ట్ చేస్తే ఇది ఓపెన్ చేయండి, లేకపోతే ఇగ్నోర్ చేయండి. న్యూస్ అయితే మాత్రం ఫేక్ అనుకోవడానికి లేదు. మొత్తం ఇంటర్నెట్ అంతా కూడా ఇదే టాపిక్ ఇప్పుడు హాట్గా మారింది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ విషయం అందరికీ తెలిసేలా తప్పకుండా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.